జోగిని వదిలేదే లేదంటున్న పోలీసులు. విషయం ఏంటి అంటే జోగి రమేష్ మాజీ మంత్రి. ఈయన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అంటే అధికారంలో ఉండగా చేసిన విధానం, అంటే మాట్లాడిన విధానం, చేసిన చేష్టలు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, మనం రోజు ప్రస్తావించుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే గత 5-6 రోజులుగా ఈ వార్తలే జోగి మీద నడుస్తూ ఉన్నాయి కథనాలన్నీ కూడా. సో ఈ క్రమంలో ఆయనని ఏదైతే తాడేపల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసం పైకి గత ప్రభుత్వ హయాంలో దాడికి పాల్పడ్డారు, అంటే దాడికి వెళ్ళారు అని చెప్పేసి కేసు నమోదైందో దానిపైనే పోలీసులు పిలుస్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చాలా తెలివిగా మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎట్లా, రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎట్లా, ఇక మూడోసారి కనుక పోలీసులు ఖచ్చితంగా వేసుకెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, కానీ మూడోసారి వెళ్తున్నారు, వస్తున్నారు. మరలా 4ఓసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఎట్లా, 5ఓసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఎట్లా, 6ఓసారి మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇక అట్లా జరుగుతుందన్నమాట. సో ఈ క్రమంలో నిన్న 2వసారి పోలీసు విచారణకి మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు. అసలు ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, ఈయన ఎందుకు వెళ్తున్నారు, సమాచారం అందించాలనేది కదా, అసలు అక్కడ ఏం జరిగిందనేది చెప్పాలి కదా. కానీ ఈయన అసలు ఏమి సహకరించట్లేదంట. పోలీసులు చెబుతున్నది ఏంటి అంటే జోగి రమేష్ గారు వస్తున్నారు కానీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, అంటే విచారణకు సహకరించట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే మాకు సమాధానాలు కావాల్సిన విధంగా, అంటే దానికి సంబంధించిన విధంగా ఆయన ఏమీ చెప్పట్లేదట. సో ఏదైతే నిన్నగాక మొన్న న్యాయవాదులను తీసుకొని వెళ్ళారు. అంటే న్యాయవాదులు మాత్రమే వెళ్ళారు జోగి రమేష్ గారి ప్లేస్లో. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ప్రెస్తో ఇదిగో ఆయన ఫోన్కి సంబంధించిన వ్యవహారం అడిగారు, ఫోన్కి సంబంధించిన వ్యవహారం ఎట్లా అడుగుతారు, తన పర్సనల్ నెంబరు, అదేవిధంగా అడగడానికి కూడా రైట్స్ లేవు పోలీసులు అని చెప్పేసి అన్నారు. నిన్న దానిపైన కూడా పోలీసులు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఆ రైట్స్ ఉంటే, ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించవలసిన బాధ్యత కూడా ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయినా అక్కడ ఫోన్లో ఏముందని అంత భయపడతా మేమేమో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉన్నట్లుగా భావించవలసిన అవసరం ఉంది. ఇక దాని తర్వాత ఇప్పుడు ఏదైతే నిన్న విచారణకి వెళ్ళొచ్చారో మరి అంత సాటిస్ఫాక్టరీ లేదంట, ఆయన ఏం సమాధానం చెప్పలేదంట, విచారణ సహకరించట్లేదంట. మరలా ఖచ్చితంగా పిలుస్తాం, మేము నోటీసులు ఇస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. పైగా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటి అంటే నిన్న జోగి రమేష్ గారు విచారణకు హాజరవుతున్న క్రమంలో ఆయనతో పాటు వెంట వెళ్ళిన అడ్వకేట్ ఎవరో తెలుసా? అదేనండి, గత ప్రభుత్వ హయాంలో ఓ విధంగా చెప్పాలి అంటే మంచి పర్ఫార్మర్. ఎంత పర్ఫార్మర్ అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా, మరి ఆయనకు అంత అర్హత ఉందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇది కూడా క్విట్ ప్రో అనుకోవాల్సిందే. ఎట్లాగంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం, అంటే అప్పుడు కేసులకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఆయన చేర్చారు అని చెప్పి షర్మిల గారు చెప్పారు. దానికి కృతజ్ఞతగా ఈయన ఆ పదవిని అప్పచెప్పారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్. దీనికి సంబంధించే ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒకానొక సమయంలో బాగా ఎమోషనల్ అయ్యి నేను జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానన్నారు. ఆయనకి ఇచ్చింది ప్రభుత్వ పోస్టు, కానీ ఆయన వ్యక్తిగతంగా రుణపడి ఉంటానని చెప్పేసి అంటాం. దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారనమాట. ఇంగ్లాండ్ ఏదో సబ్జెక్టివ్ కరెక్షన్ ఏదో విదేశాలకైతే వెళ్ళారు. వెళ్ళి కన్నీటి పర్యంతం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న జోగి రమేష్ అమ్మటి ఉన్నాడనమాట. సో సరిపోతారనమాట, ఇక ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చే ఐడియాలు కానీ ఆయన చేసే వ్యవహారాలు కానీ అవతల వాళ్ళని గట్టిగా బుక్ చేసినట్లుగానే ఉంటుంది. సో ఇప్పుడు జోగి రమేష్ గారికి కూడా అదే పరిస్థితి ఏమో నాకు తెలిసి. సో ఏంటి అంటే ఇది బోనస్ అనమాట. ఇక ఇప్పుడు ఉన్న కేసులు చాలక ఈ వ్యక్తులు ఉన్నారనుకోండి పక్కన, ఇంకా అదనంగా మామూలుగా ఒక 6 నెలల్లో అయిపోయేది సంవత్సరానికి పడతాయి శిక్షలు, ఆ టైప్లో ఉంటాయి బహుశా నాకు తెలిసి అయితే. సో ఈ విధంగా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నిన్న ఎంటబెట్టుకుని వెళ్ళి, సరే అదంతా వాళ్ళ వ్యక్తిగత అంశాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు. కానీ ఇక్కడ ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశంలో జోగి రమేష్ గారు మాత్రం ఖచ్చితంగా విచారణకు సహకరించట్లేదని పోలీసులు చాలా ఘంటాపదంగా చెప్పారు. సో మరి ఆయనకి ఇంకా ముందు ఎన్నిసార్లు నోటీసులు ఇస్తారు, ఇంకా అంటే రేపు 27వ తారీఖు వరకు కూడా అరెస్టు చేయవద్దు అని చెప్పేసి కోర్టు నోటీసులు ఉన్నాయి. సో ఆ 27వ తారీఖు దాకా వెయిట్ చేస్తారేమో. ఇక దాని తర్వాత ఏం జరగబోతుంది. ఇంకా తన కొడుకు రాజు 23 వరకు కూడా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. సో రేపు అంటే 23వ తేదీ కదా, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఇప్పుడు జోగి రమేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే
ఆయన చేసిన తప్పులకో పాపాలకో కొడుకు బలైపోయినట్టే కదా. ఇప్పుడు ఎవరైనా సరే తల్లిదండ్రులు చేసిన పుణ్యాల వలన ఆ బిడ్డలకి ఆశీస్సులుగా ఉంటాయి. అదేవిధంగా పాపాలు చేసినా ఆ పాపాలు అలాగే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. మరి జోగి రమేష్ గారు ఆ విధంగా విదేశాల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బలి చేయటం కాకపోతే అంత అవసరమా? హ్యాపీగా చదువుకొని ఐటీ ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తిని అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు కదా మంచిగా. తీసుకొచ్చేసి ఈ రొచ్చు రాజకీయాల్లో వదలటం అవసరమా? పైగా జోగి రమేష్ గారి ప్రొఫైల్ ఎట్లాంటిది, మాట తీరు ఎలా ఉంటుంది? ఆయన్ని ఆ పార్టీలో కొంతమంది భజన పరులు తప్ప ఏ ఒక్కరూ కూడా కనీసం ఆయన్ని మాట్లాడే విధానం బాగుంటుందనో, ఒక్కరు కాదు ఒక్కడని మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయా? సొంత పెడన్ నియోజకవర్గంలోనే వేరే పార్టీల వాళ్ళు అంటే అది వేరు, కానీ ఆ పార్టీ వాళ్ళు కాకపోయినా తటస్థులే జోగి రమేష్ గారు అంటే మామూలుగా మాట్లాడరు అనమాట. నాకు ప్రాక్టికల్గా తెలుసు పెడంలో జోగి రమేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది. ఇంకా ఆయన ఎప్పుడైనా గెలిచారు అంటే పార్టీ గాల్లో గెలవడం, కానీ ఆయన ఇండివిజువల్గా అంత చరిష్మా ఉన్న నాయకుడేం కాదు. సో ఆ చరిష్మా ఉన్న నాయకులు ఉండటం వేరు. సో ఈయన అఫ్కోర్స్ ఎదిగిన విధానం బాగానే ఎదిగారు కాదని అనట్లా, కానీ ఆయన ఒక పదవి వచ్చిన తర్వాత లేకపోతే ఒక స్థాయిలో ఉన్న తర్వాత ఆ మాట్లాడే తీరుంటే చూశారు, దాని వలన ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ కుటుంబం పైనే కాదు పార్టీ మీద కూడా పడుతుంది. సో ఆయన మంత్రిగా చేసుకున్నారు, చివరికి ఏమైంది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది పరిస్థితి. అట్లా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అత్యుత్సాహాలు, ఓవర్ యాక్షన్లు ఎవరు చేసినా ఏ పార్టీలో చేసినా అది వాళ్ళకి వాళ్ళతో పాటు పార్టీకి కూడా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అనడంలో ఇది సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఆ సమయంలో అసలు చంద్రబాబు నాయుడు గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళని పట్టుకొని ఎలా మాట్లాడారు? సో ఇక పద్దపద్దాకా వాటి గురించి మాట్లాడుకోవడం అంటే ఇక మన టైం వేస్ట్ అనుకుని ఉండాలి. సో ఇది కొంత జోగి రమేష్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు సామాన్యంగా వదిలేది కాదు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ముందు ముందు ఆయనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో కానీ పోలీసు విచారణలో మాత్రం ఆయన ఇంకా సహకరించట్లేదు అనేది చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు దాంట్లో తన కొడుకు కూడా ఉన్నాడు. సో ఇప్పుడు 1+1 బంపర్ ఆఫర్ అనమాట. ఇప్పుడు జోగి రమేష్ గారి భార్య సతీమణి ఆవిడ ఎంత రోధిస్తూ ఉన్నారు, దానికి కారణం ఎవరు? జోగి రమేష్. సో ముందు ఆయన సతీమణి ఏం చేయాలి, జోగి రమేష్ గారిని పట్టుకొని కొంచెం గట్టిగా చెప్పాలి, మీరు చేసిన పనులు, మీరు వ్యవహారం వల్ల ఇవాళ మన బిడ్డ జైలు పాలైపోయాడు, ఇక వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని అనుకుంటే ఉపయోగం ఉండదు. ముందు స్వయం కృతాపరాధం. ఎంతోమంది వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఎవరిని లోపలేలేదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పేసి, కానీ మీ బిడ్డను ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అని అంటే మీ భర్త చేసిన పనులు అవి. సో అవన్నీ ముందు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, ముందు ఇంట్లో విశ్లేషించుకోవాలి, అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని చెప్పేసి. అలా జరగకుండా ఇవాళ లోపల వేస్తారు కదా అని చెప్పేసి బయటకు వచ్చేసి మీడియా ముఖం ఏడిస్తే మరి ఇదే జోగి రాజీవ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన వ్యవహారం ఏంటి అని ఆ ఆడియో క్లిప్పులు బయట పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. మరి దానికేం సమాధానం చెప్తారు? ఆయన వయసు ఎంత, ఆ వ్యవహార శైలి ఏంటి, ఆ మాట్లాడేది ఏంటి? అసలు జోగి రమేషే సరిపోడు, ఇక జోగి రమేష్ కొడుకేం సరిపోతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? ఇవన్నీ ఆలోచించుకోవాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే పోలీసులు అయితే మాత్రం జోగి రమేష్ను వదిలేదే లేదు, నిజం తేలాలి అని చెప్పేసి విచారణలో ఖచ్చితంగా ఉన్నారు. అయితే దానికి సంబంధించి మరలా నోటీసులు ఇచ్చి పిలిపిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం, 27వ తారీఖు వరకు బెయిల్ ఇవ్వాలి మరి చూద్దాం, 27వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది కాబట్టి ఇక 27 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే మరి ఆ సమయం వరకు మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జోగిని వదిలేదే లేదంటున్న పోలీసులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.